మీరు మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అనుకుంటున్నారా? మీరు పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా? యెస్. మీరు ఖచ్చితంగా మోటివేషనల్ స్పీకర్ అవ్వచ్చు. ఏ విధంగా అవ్వచ్చు? మోటివేషనల్ స్పీకర్ అని మీకు అనిపించుకోవాలి అని మీరు అనుకున్నట్లయితే చాలా సింపుల్. ఏం చేయాలి దానికి గాను? మీరు చేయాల్సిందేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమందరం కూడా క్రియేటర్స్ అని గుర్తుపెట్టుకోండి. యెస్. మనమందరం కూడా క్రియేటర్స్. మనం భూమి మీద ఎప్పుడైనా మీకు ఈ క్వెషన్ వచ్చిందా? అసలెవరు నేను? ఎందుకు ఈ యొక్క భూమి మీద ఉన్నాను? అసలేం చేస్తున్నాను నేను? ఇంతకెవరు నేను? అనే క్వెషన్ మీకొచ్చిందా? యెస్. నీకు ఆ క్వెషన్ కానీ వచ్చినట్లయితే యెస్. యూ ఆర్ ద క్రియేటర్ అని నీకు అర్థమైపోతుంది. నువ్వే క్రియేటర్‌వి. నువ్వేం క్రియేట్ నీకేం కావాలో అది నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. యెస్. క్రియేట్ చేసుకోవచ్చు. మీరు మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అనుకుంటున్నారా? యెస్. ఒక బుక్ తీసుకోండి. యెస్. నేను మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అనుకుంటున్నాను అని రాయండి. యెస్. మోటివేషనల్ స్పీకర్ అయితే మీరు ఎలా మాట్లాడతారు? ఎలా మాట్లాడతారు? ఏ విధంగా ఫీల్ అవుతారు? అనేది రాయండి. మీరు ఆ టైంలో ఎలా ఉంటారో ఊహించుకొని దానిని బుక్ మీద పెట్టేసేయండి మొత్తం. రాసేయండి. ఎందుకు జరగదు? ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. క్రియేషన్ పరంగా అయితే ఓకే. అసలు నేను నేర్చుకోవాలి కదా! మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అంటే ముందు నేనేం చేయాలి? మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉన్న భయం అనేది బయటకు వెళ్ళిపోవాల్సిందే. బయటకు వెళ్ళిపోతే మీరేం మాట్లాడాలి అనుకుంటున్నారో అది ఈజీగా మాట్లాడొచ్చు. ఈజీగా మాట్లాడొచ్చు. మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అనే కోరిక రావటమే ఒక అద్భుతం. వచ్చిన వెంటనే అయిపోయారు. యెస్. వచ్చిన వెంటనే మీరు మోటివేషనల్ స్పీకర్ అయిపోయారు అంతే వదిలేయండి ఇంకా. అయిపోయారు మీరు మోటివేషనల్ స్పీకర్. నౌ మీరు ఒక మోటివేషనల్ స్పీకర్. అర్థమవుతుందా? మీరు ఇప్పుడు ఒక మోటివేషనల్ స్పీకర్ కోరిక వచ్చిందా? యెస్. అయిపోయారు. మీరు ఆ ఇన్ఫర్మేషన్‌ని తెచ్చుకున్నారు కాబట్టి ఆ కోరిక వచ్చింది. లేకుంటే ఊరికే రాదు. చెప్పాను కదా! ఫియర్‌ని వదిలేయాలి. ఎలా వదిలేయాలి? ఎలా వదిలేయాలి? ముందు వీడియోస్‌లో చెప్పాను. దేర్ ఈస్ నో పాస్ట్, ఫ్యూచర్, పాజిటివ్, నెగెటివ్, మాస్కులైన్, ఫెమినైన్, డ్యుయాలిటీని వదిలేస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నాకు కావాల్సింది నాకొచ్చేసిందని చెప్పాను. రైట్? ఈ వీడియోలో నేనేం చెప్తున్నానంటే, నీకు కావాల్సింది నీకు రావాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నువ్వు తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ నీ గురించి చాలా ఉంది. నువ్వు ఇది ఖచ్చితంగా తెలుసుకుంటే నీకు రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. నువ్వు క్రియేటర్ నువ్వే కదా! నీకు రేపు ఏం కావాలో ఈరోజు క్రియేట్ చెయి. అదొచ్చేస్తుంది. అసలు ఆ క్రియేషన్ పవర్ నీకెలా వస్తుంది? అసలు నువ్వు క్రియేటర్ అని నీకు తెలుసు. బట్ ఎలా క్రియేట్ చేయాలి? క్రియేట్ చేస్తే జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. క్రియేట్ చేసినా కూడా జరగట్లేదు అంటే ఇంకా ఎలా క్రియేట్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లయితే యెస్ ఇచ్చేయండి. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు జరగదు? హోపోనోపోనో. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. దీన్ని గాని మీరు హోపోనోపోనో గాని చేసినట్లయితే మీకు కావాల్సింది మీ దగ్గరకొచ్చేస్తుంది. మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారు? మీ యొక్క కెరియర్‌లో మీరు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఎవ్రీథింగ్ మీకు కావాల్సింది మీకొచ్చేస్తుంది. ఏం చేయాలి? హోపోనోపోనో చేయాలి. చెప్పాను కదా! మీలో ఉన్న ఫియర్ బయటికి పోవాలి అంటే మీరు చేయాల్సింది హోపోనోపోనో. ఫియర్ ఎక్కడుంది? ఇన్నర్ చైల్డ్ మనందరికీ కూడా ఇన్నర్ చైల్డ్ అనేది ఉంటుంది. ఇన్నర్ చైల్డ్ 0-7 ఇయర్స్ లోపల ఏదేదైతే ప్రోగ్రామ్ అయిందో, మనం అమ్మా, నాన్న ఏదేదైతే ప్రోగ్రామ్ చేశారో అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఏదైతే ప్రోగ్రామ్ నీ లోపలుందో 7 ఇయర్స్ లోపల నీకు ఏదేదైతే ఫీడ్ చేసుకున్నావో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మో! అది అట్లా వెళ్తే భయం. అమ్మో! అది నాకసలు రాదు. అమ్మో! మా ఇంట్లో అసలు డబ్బులు లేవు. అమ్మో! నాకు భయం. అమ్మో! నేను ఎవరితో మాట్లాడను. ఇది నీ ప్రోగ్రామ్ గాని అయినట్లయితే ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. ప్రతి ఇయర్‌లో నీకు ప్రతి ఒక్క సిట్యుయేషన్‌లో ఇప్పుడు నువ్వు ఫేస్ చేసేదంతా కూడా నువ్వేదైతే క్రియేట్ చేసావో ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయిందో, అది ఇప్పుడు రిపీట్ అవుతుంది. యెస్. ఈ ప్రోగ్రామ్‌ని తీసి నీకు కావాల్సిన ప్రోగ్రామ్‌ని వేయటమే హోపోనోపోనో అంటే. యూ ఆర్ ద క్రియేటర్. అసలు నువ్వు క్లీన్ చేయటమే ముందు నువ్వు చేయాల్సింది. నీలో ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటుంది 0-7 ఇయర్స్.
రైట్. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? మీ యొక్క ఇన్నర్ చైల్డ్ ఏదైతే ఉందో యెస్ జస్ట్ మీరిలా మీ యొక్క హార్ట్ మీద ఇలా చేతులు పెట్టుకొని, మై డియర్ బ్యూటిఫుల్ ఇన్నర్ చైల్డ్, ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. మీకేమైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి. ఓకే. ఈ ప్రాబ్లమ్‌ని నాకు తెలియకుండా నేను వేశాను. నాకు తెలీదు. నిజంగా నాకు తెలీదు. యెస్. నాకిప్పుడు అర్థమైంది. దాన్ని నేను క్లీన్ చేసుకోవాలి అని. యెస్. క్లీన్ చేసుకోవాలి కాబట్టే ఈరోజు నా ముందుకదొచ్చింది. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ నా ముందుకు తీసుకొచ్చినందుకు. థాంక్ యూ సో మచ్. తీసేయి. ఆ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దాన్ని తీసేయి. అది మనది కాదు. అది మనది కాదు ఆ ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్‌ని తీసేయి. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. లవ్ యూ. మనది కాదు. ఆ ప్రాబ్లమ్ తీసేయి. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. లవ్ యూ. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. లవ్ యూ. యెస్. ఇప్పుడు నేను చూస్తున్న ప్రాబ్లమ్స్ మనవి కాదు ఆ ప్రాబ్లమ్స్. మనవి అస్సలు కానే కాదు. మనవి అస్సలు కానే కాదు. దయచేసి తీసేయి. మనవి కాదు. మనం కాదు అవి. మనం ఒక హ్యాపీనెస్, మనం ఒక పీస్‌ఫుల్, మనం ఒక అద్భుతం. ఇది మనం. ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లమ్స్ మనవి కాదు. తీసేయి, 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 తీసేయి మై డియర్ బ్యూటిఫుల్ ఇన్నర్ చైల్డ్. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఇలా మీరు హోపోనోపోనో చేయండి. 21 టైమ్స్ హోపోనోపోనో చేయండి. మీరు ఎంతసేపు చేయాలనుకుంటే అంతసేపు చేయండి. మీకు ఉన్న ఓపిక ఎంత వరకు ఉందో అంతవరకు చేయండి. యెస్. మీకు నెమ్మది నెమ్మదిగా మీలో నుంచి ఆ భయం అనేది పోతుంది. ఆ ప్రాబ్లమ్స్ అనేవి పోతూ ఉంటాయి. రైట్. అర్థమైందా? యెస్. మీరిలా చేసినట్లయితే మీకేం కావాలో అది పోతుంది. మీరేం చేయాలో మీ కాన్షియస్‌నెస్‌కి వస్తూ ఉంటుంది. దాన్ని చేసుకుంటూ వెళ్ళండి. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నువ్వు ఖచ్చితంగా మోటివేషనల్ స్పీకర్ అవ్వచ్చు. అవ్వచ్చు. అవి తీరాల్సిందే. కోరిక వచ్చిందా ఖచ్చితంగా అవుతావు. ఇంకా కోరిక వచ్చినప్పుడు ఇంకా తీరట్లేదంటే ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా అడ్డుగా ఉంది. ఆ ఇన్ఫర్మేషన్‌ని నువ్వు ఓపెన్ చేసి ఇన్నర్ చైల్డ్‌తో మాట్లాడి ఎప్పుడైతే తీసేస్తావో, నువ్వు చేసినట్లయితే నీ యొక్క ఇన్నర్ చైల్డ్ తీసేస్తుంది. యెస్. నీకు కావాల్సింది నీ ముందుకి తెచ్చి పెడుతుంది. ఇది ఇన్ఫర్మేషన్. నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. భయాన్ని ఎలా తీసేయాలి అనేది చెప్పాను కదా! మీకేమైనా భయం ఉందనుకోండి. యెస్. నాకు మై డియర్ బ్యూటిఫుల్ ఇన్నర్ చైల్డ్ చెప్పాను కదా! ఇందాక ప్రాబ్లమ్ ఏదైతే ఉందో యెస్ అదే. భయమొచ్చిందా? యెస్. ఇది మనది కాదు. తీసేయి. తీసేయి. కంప్లీట్‌గా తీసేయి. మనది కాదు. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఇలా మీ యొక్క ఇన్నర్ చైల్డ్‌కి హోపోనోపోనో చేస్తూ ఉండండి. అండ్ మీకేమైనా భయమొచ్చినప్పుడు చెప్పాను కదా! ఇలా చేయండి. అండ్ ఆ భయానికి కూడా హోపోనోపోనో చేయండి. ఓకే. రైట్. యెస్. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. యెస్. నన్ను క్లీన్ చేయటానికొచ్చావా? నన్ను క్లీన్ చేయడానికొచ్చావా? థాంక్ యూ. నన్ను క్లీన్ చేయడానికొచ్చినందుకు. నువ్వు ఉన్నందువల్లే కదా నాకు తెలిసింది. నేను ఒక ధైర్యవంతుడిని అని. నువ్వు లేకుంటే నాకెలా తెలుస్తుంది? నాకు తెలీదసలు. నువ్వు భయం అనే దానివి నువ్వు ఉన్నావు కాబట్టే నాకు తెలిసింది. నేను ధైర్యవంతుడిని అని. యెస్. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఇలా చేయండి. భయం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. నీ యొక్క ఇన్నర్ చైల్డ్ తీసేస్తూ ఉంటుంది. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. చూస్తుండండి. థాంక్ యూ. లవ్ యూ.